హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రితుస్ మూవీస్ అండ్ మైల్స్. నా పేరు రిత్విక్. ఈరోజు వీడియోలో హైదరాబాద్ టు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ గురించి ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మేము లంచ్ అయ్యాక 3 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం 2 hours 20 minutes టైం పడుతుంది. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ నల్గొండ డిస్ట్రిక్ట్ పాన్గల్ అనే గ్రామంలో ఉంటుంది. మేము గండిమైసమ్మ నుంచి ఎగ్జిట్ 5లో ఎక్కి ఎగ్జిట్ 11లో దిగి పాన్గల్ వైపు హెడ్ అయ్యాము. అక్కడక్కడ చెట్లతో ఈ లేక్ చాలా బాగుంది. నెక్సా ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ వెల్కమ్ టు నల్గొండ అని కనబడుతుంది. ఇక్కడ బుద్ధవనం అని ఉంది. ఇది చాలా బాగుంది. అది చూసి యూటర్న్ చేసుకొని మేము మళ్ళీ టెంపుల్ వైపు వెళ్ళాము. ఇది టెంపుల్ ఆర్చ్. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగుంది. ఈ గుడి ముందున్న అందమైన కోనేరు చాలా పవిత్రమైనది. ఇందులో కృష్ణ వాటర్ వచ్చి కలుస్తాయని అంటారు. ఈ వాటర్తోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. సో ఇక్కడ కాళ్ళు కడుక్కోకండి. వానలు పడేటప్పుడు అసలు ఈ కోనర్ వ్యూ ఎక్సెప్షనల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ప్లాన్ చేసుకొని రండి. ఇట్ విల్ బీ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. మీరేమన్నా డొనేషన్ చేయాలంటే ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి.
ప్రసిద్ధ పురాతన శివ దేవాలయాల్లో ఒకటి. ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న పాన్గల్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయం 11-12వ శతాబ్దంలో కందూరు చోళరాజులు నిర్మించారు. తరువాత కాకతీయ రాజులు ఈ టెంపుల్ని బాగా డెవలప్ చేశారు. ఈ శివాలయంలో శివుడితో పాటు బ్రహ్మ ఇంకా సూర్య భగవానులకు కూడా గర్భగృహాలు ఉన్నాయి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టు శివలింగం పైన సూర్యుడు ఏ దిశలో ఉన్నా కూడా సేమ్ పొజిషన్లో షాడో పడుతుంది. కానీ ఈ ఆపోజిట్ డైరెక్షన్లో అసలు ఏ ఒక్క స్తంభం కూడా ఉండదు. ఇదే ఈ టెంపుల్ మిస్టరీ. మనము ఈ షాడోని డే లైట్లోనే కాదు, ఫుల్ మూన్ అప్పుడు మూన్ లైట్ వల్ల కూడా చూడొచ్చు. కన్నక జుమ్తది కడతక తక దిత్త కన్నక జుమ్తది తద్దిత్తం తరగడ. ఇక్కడ పుట్టు కనబడుతుంది చూసారా? ఇక్కడ ఉండే పాము రోజు వెళ్ళి శివదర్శనం చేసుకుంటుందని ఇక్కడ వాళ్ళు అంటారు. అప్పుడులో చాలా ఇన్వేషన్స్ జరిగి చాలా టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశారు. ఈ టెంపుల్ కూడా నాట్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ నంది విగ్రహాలు చూడండి అసలు ఎలా డిస్ట్రాయ్ చేశారు. Destroying just needs a brute force with wild, cruel, cunning mindset. But this kind of marble architecture needs a great knowledge and brilliance. Hats off to our architects. ఈ 4 పిల్లర్ స్ట్రక్చర్ చూసారా? ఇది టెంపుల్ కి రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్. రాయిపైన ఏదో కార్వ్ చేసి ఉన్నారు చూసారా? ఇది మీకు ఏదో తెలిస్తే కామెంట్ చేయండి.
లోతు కనబడుతుంది కదండి, అదే మెయిన్ గర్భగృహం. అక్కడే నీరు పడుతూ ఉంటుంది. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. సరే అండి, నా వీడియో ఇక్కడికే ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.